అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో కలవట్టులు పలు పాఠశాలలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మండల అధికారులు మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ రాజవొమ్మంగి బీసీ హాస్టల్ సరిగ్గా బాగోకపోవడంతో తుఫాన్ పోయే వరకు వేరే చోటికి తరలించమని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని బర్త్ మెయింటైన్ రూమ్లను పరిశీలించి మందులు సరిగ్గా ఉన్నాయా లేదా అని అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 108 సదుపాయం అయితే ప్రజెంట్ లేదండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలని రాజవొమ్మంగి మండలంలో మండల స్పెషల్ ఆఫీసర్, అలాగే ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్ గారు, ఎంఈఓస్, ఇలా వివిధ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ మండల స్థాయి లైన్ డిపార్ట్మెంట్స్ అందరితోనే విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ రాజవొమ్మంగి బీసీ హాస్టల్లకు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ బిల్డింగ్లోనే కొంచెం డైలపేటెడ్ కండిషన్లో ఉండడం, గోడలన్నీ తడిచిపోయి ఉండడంతో ప్రమాదం ఏమైనా సంభవించే అవకాశాలు ఉన్నందువల్ల ముందస్తు జాగ్రత్తగా వీరి పిల్లల్ని 24 మెంబర్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే వివిధ గ్రూపుల్లో చదువుతున్నారు. వీళ్ళు 24 మంది పిల్లల్ని ఎంపీడీ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్న హాస్టల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు వీళ్ళని. అలాగే మేము ఇక్కడ కొన్ని అంగన్వాడీ సెంటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది, స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. కలవట్లు ఎక్కడైతే ఉన్నాయో కలవట్లు కూడా ఇక్కడ రాజవొమ్మంగిలో 7 కలవట్ల వరకు ఉన్నాయి. ఆ కలవట్లను కూడా టీం అంతా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే వల్నరబిలిటీ ఉన్నదో ఆ విలేజ్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముందస్తు చర్యలుగా భాగంగా ప్రజలంతా అప్రమత్తం చేసి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ రాజవొమ్మంగి మండలంలో జరగకుండా పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ స్టాఫ్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగిందండి.